హలో అందరికీ నమస్కారం. తెలంగాణలో పెన్షన్ పెంపుకు సంబంధించి కానివ్వచ్చు, ఇప్పటివరకు చూసుకున్నట్టయితే కేబినెట్‌లో మొన్న జరిగిన కేబినెట్‌లో సంబంధించి విషయాలకు సంబంధించి కానివ్వచ్చు, అలాగే బీసీలకు 42 రిజర్వేషన్ సంబంధించి కానివ్వచ్చు, ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి అయితే మనకు మాట్లాడలేదన్నమాట. ఏ ఒక్క స్కీమ్‌కి సంబంధించి అయితే అక్కడ మాట్లాడలేదన్నమాట. ముఖ్యంగా బీసీలకు 42 రిజర్వేషన్ సంబంధించి కానివ్వచ్చు, ప్రభుత్వానికి వచ్చేసైతే ప్రజల సమస్యలు అవసరం లేదన్నమాట. ప్రభుత్వానికైతే ఎప్పుడు కూడా చూసుకున్నట్టయితే వారి అవసరాలన్నమాట. వారి అవసరాలప్పుడే ప్రజలనేటోళ్ళైతే గుర్తుగా దగ్గర తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఎవరైనా అంటే రాజకీయ నాయకులంటేనే ఇంటూ ఉంటారన్నమాట. సో, ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా మనకి ఒక అక్టోబర్ నెల డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఇంకొక 3, 4 డేస్‌లో మనకు సంబంధించి చూసుకున్నట్టయితే కన్ఫర్మేషన్ డేట్ అయితే రావడం అనేది జరుగుతుందన్నమాట. అక్టోబర్ నెల డబ్బులకు సంబంధించి. సో, ముందుగా తెలియజేయడం అనేది జరుగుతుంది మన ఛానల్ చూసుకున్నట్టయితే మనకు అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిన వెంటనే మీ అందరికీ కూడా ముందుగా తెలియజేయడం జరుగుతుందన్నమాట. సో, అందరూ కూడా తప్పకుండా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ప్రతి ఒక్కరైతే ఆల్‌లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే పెన్షన్‌ల పెంపుకు సంబంధించి కానివ్వచ్చు, అలాగే కొత్త పెన్షన్‌లు కూడా అమలు చేయబోతున్నట్టు తెలుస్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరైతే చాలామందైతే 2, 3 సంవత్సరాల నుంచెల్లి ఎదురు చూస్తున్నారన్నమాట. ఈ పెన్షన్‌లకు సంబంధించి అయితే అమలు చేయబోతున్నట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ అనేది రావడం అనేది జరిగింది. సో, మనకు అతి త్వరలో కూడా చూసుకున్నట్టయితే ఈ ఎన్నికలు కూడా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎలక్షన్ కోడ్ అనేది కూడా లేదన్నమాట. సో, ఎలక్షన్ కోడ్‌కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఇంకొక మనకు 1 మంత్ కంటే ఎక్కువనే కొంచెం అంటే పట్టొచ్చన్నమాట. ఈ ఒక చూసుకున్నట్టయితే స్థానిక ఎలక్షన్‌లు కూడా నిలిపివేసిర్రు. సో, ఈ యొక్క నేపథ్యంలో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క కొత్త పెన్షన్‌లకు సంబంధించి కూడా మనకు అమలు అవుతాయన్నమాట. మరి ఈ యొక్క ఎలక్షన్స్ అయిన తర్వాతనైనా అమలు కావచ్చు కొత్త పెన్షన్‌లకు సంబంధించి. ఈ సెప్టెంబర్ నెల డబ్బులు ఎవరికైతే పడలేదో మీ అందరికీ కూడా ఈ నెల 25వ తారీఖు అన్నమాట. అక్టోబర్ 25 నుండి 30 లోగా మీ అందరికీ కూడా డబ్బులనేవైతే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఎవరికైతే సెప్టెంబర్ నెల డబ్బులు ఎవరికైతే పడలేదో వీరందరికీ కూడా ఈ నెల 25వ తారీఖు నుండి 30 తారీఖు పడతాయన్నమాట. అక్టోబర్ నెల చూసుకున్నట్టయితే మనకు 27 తారీఖు నుండి ఫస్ట్‌లో డబ్బులనేవైతే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇప్పుడే సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకు అక్టోబర్ నెలకు సంబంధించి కూడా ప్రెస్ నోట్ కూడా మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి నెల డబ్బులకు సంబంధించి కూడా మనకు ఒక కన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఆ కన్ఫర్మేషన్ వచ్చేసి కూడా మనకు తెలిసిన వెంటనే మీకు అందరికీ కూడా అఫీషియల్ కన్ఫర్మ్ చేసిన వెంటనే మీకు అందరికీ కూడా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. తద్వారా మీ అందరికీ కూడా డబ్బులు పడ్డాయనేది తెలుసుకోవచ్చన్నమాట. చాలా ముందుగా కూడా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. సో, అందరూ కూడా ఏం చేస్తారంటే తప్పకుండా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న ఒకరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కితే ప్రతి ఒక్కరైతే ఆన్‌లో పెట్టుకోండి. సో, ఓకే. మళ్ళీ కలుసుకుందాం.